దేశద్రోహం అనేటటువంటిది స్పష్టంగా కనిపించేది ఏంటంటే, భారతదేశాన్ని కాశ్మీర్‌ని భారతదేశం సంబంధం లేకుండా ముక్కలు చేసే అధికారం కాంగ్రెస్‌కి ఎవరిచ్చారు? ప్రజలిచ్చారా? గాంధీ గారికిచ్చారా? నెహ్రూ గారికిచ్చారా? అట్లాంటిదేమన్నా ఓటింగ్ జరిగిందా? లేదు పాకిస్తాన్ భారతదేశంలో భాగంగా ఉండాలా? విడిపోవాలా? అన్నటువంటిది ప్రజలేమన్నా ఓట్లేసారా? రిఫరెండమ్ ఏమన్నా జరిగిందా? లేదు గదా! మరి జమీందారీలు, రాజ్యాలు పాకిస్తాన్‌లో కలవాలో, భారత్‌లో కలవాలో తేల్చుకోవడానికేమో రిఫరెండమ్‌లు పెడతారా? అదే ఈ మొత్తం దేశానికి సంబంధించి ముక్కలు చెయ్యాలో లేదోనేమో రిఫరెండమ్ పెట్టరా? కాశ్మీర్ విషయంలో రిఫరెండమ్ పెట్టరా? కాశ్మీర్ ప్రజలనొక్కళ్ళని కాదు కదా! ఈ దేశ ప్రజల్ని కదా రిఫరెండమ్ పెట్టాల్సింది. ఈ దేశంలో కలిపేశారు కదా! కానీ అలా చెయ్యకుండా ఆపింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. ఎందుకు? ఆయన ప్రధానమంత్రి కావడానికి. ఎవరి ద్వారా? గాంధీ గారి ద్వారా. చివరికి నెహ్రూని ప్రధానమంత్రిని చేయడం కోసం దేశాన్ని 3 ముక్కలు చేశారు. ఒకళ్ళు పాకిస్తాన్. అటు పక్కన పోయాడు. ఇటు పక్కన వచ్చేటప్పటికి రెండోది కాశ్మీర్ అబ్దుల్లా. వరుసబెట్టి ముగ్గురు గూడా. జిన్నా గావచ్చు ఈ ముగ్గురికి ప్రధానమంత్రులు చేయాలని. గాంధీ గారు గొప్ప శాంతి కాముకుడిని అనిపించుకోవడానికి ఆ రోజున చేసినటువంటిది. నెహ్రూ గారి యొక్క దేశద్రోహానికి అదే బీజం పడినటువంటి సందర్భం. ఈయనకి ఎంత దేశద్రోహపు ఆలోచన ఉంటదంటే, వీర సావర్కర్ గురించి తప్పుడు ప్రచారం చేయించింది వీళ్ళే. ఎందుకంటే ఆ వీర సావర్కరు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళుండగా, త్యాగాలు చేసే వ్యక్తులుండగా, ఆస్తులు దర్జాగా అనుభవిస్తూ బ్రిటిష్ వాళ్ళతో కలిసి మందు కొడతా, సిగరెట్లు తాగుతా, ఆ అమ్మాయిలతో డాన్సులేస్తూ స్వతంత్రాన్ని మేము సాధించామని చెప్పి ప్రపంచానికి పుస్తకాల ద్వారాను, పేపర్లలో ప్రచారం చేయించుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇది. అదే సందర్భంలో ఆ రోజున ఎలాంటి దుర్మార్గపు పనంటే, టాటా వాళ్ళు ఆ రోజుల్లోనే అపర కోటీశ్వరులు 45 విమానాలు లాక్‌హీడ్ మార్టిన్ దగ్గర అప్పట్లో ఆర్డర్ పెట్టి ప్రతి విమానం మీద ఝాన్సీ లక్ష్మీబాయి అని రాయించారు. ఎందుకు? ఈ దేశానికి సంబంధించినటువంటి పోరాట యోధురాలు, బ్రిటిష్ వాళ్ళ మీద సైతం ఎదిరించినటువంటి మహిళ కాబట్టి. ఆ నెహ్రూ ఆ తర్వాత కావాలని అట్లాగే దేశభక్తిని ప్రేరేపించేయన్నిటిని కూడా అణగతొక్కేసేటటువంటి చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ మీద ఎట్లయితే విష ప్రచారం చేసుకొచ్చాడో, ఈ ఎయిర్‌లైన్స్‌ని మొత్తాన్ని జాతీయం చేసి పడేసాడు ఆళ్ళకి డబ్బులు ఇయకుండా. ప్లస్ ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు లేకుండా చేశాడు. మరి ఆవిడేం పాపం చేసింది? ఈయనేం పుణ్యం చేశాడు? అది ఈ దేశానికి పట్టిన దరిద్రం.